వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఏ మ్యాచ్ మామ! తెలుగు టైటన్ అయితే హైలైట్‌గా గెలిచిందని చెప్పుకోవచ్చు. మనందరం ఎంత ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నాం అలాంటి మ్యాచే వచ్చింది మామ. 2 సైడ్ నుంచి అయితే రఫ్ ఆడించారని చెప్పొచ్చు. మెయిన్‌గా తెలుగు టైటన్ గెలవడానికి ప్రఫులే కారణమని నేనైతే నమ్ముతున్నా మామ. నాతో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అబ్బబ్బబ్బా! వాట్ ఏ మ్యాచ్! వాట్ ఏ మ్యాచ్! ఇలాంటి మ్యాచ్ తెలుగు టైటన్ నుంచి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. లాస్ట్ 5 మినిట్స్ నుంచి అయితే అసలు టెన్షన్ మామ. ఈ మ్యాచ్ ఎలా గెలుస్తుంది తెలుగు టైటన్ అని. ఈ లాస్ట్ 5 మినిట్స్‌లో రైడింగ్ పాయింట్స్, డిఫెన్స్ పాయింట్స్ ఇంపార్టెంట్ కన్నా స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అదే తెలుగు టైటన్ కోచ్ దగ్గర నుంచి కూడా చూసాం. అదే అగ్రెషన్. ప్రఫుల్ మరొకసారి మరొక మ్యాచ్ గెలిపించాడు మామ. సూపర్ రైడింగ్ ఫ్రమ్ ప్రఫుల్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా క్లోజ్‌గా మ్యాచ్ అయింది. బెస్ట్ రివెంజ్ తీసుకుందని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్ యూపీ యోధ మీద. ఇంకా ఈ మ్యాచ్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటే, ముందుగా మన తెలుగు టైటన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్‌గా నేనైతే ప్రఫుల్‌ని పెడుతున్నామా. మ్యాచ్‌ని గెలిపించాడని చెప్పుకోవచ్చు. ఆ డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో అండ్ లాస్ట్ సింగిల్ ప్లేయర్ ఉన్నప్పుడు గెలిపించాడు మామ. మ్యాచ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. సో, ప్రఫుల్ టోటల్‌గా 4 పాయింట్స్ చేసాడు లాస్ట్ మినిట్స్‌ల. అండ్ కమింగ్ టు మన బాహుబలి భరతుడైతే అదరగొట్టాడని చెప్పొచ్చు. టోటల్‌గా 14 పాయింట్స్ చేసాడు మామ. అండ్ ఈ మ్యాచ్‌కొస్తే చాలా షాకింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో భరతుడైతే, సెకండ్ హాఫ్‌లో విజయ్ మాలిక్. ఇద్దరు ప్లేయర్స్ అయితే అదరగొడుతున్నారు ప్రతి మ్యాచ్‌కొస్తాడికి. అండ్ విజయ్ మాలిక్ కూడా టోటల్‌గా 9 పాయింట్స్ చేసాడు మామ. కెప్టెన్‌గా ప్రతిసారి గెలిపిస్తున్నాడు. అండ్ వైస్ కెప్టెన్ అయిన శుభం షిండే కూడా చాలా మంచిగా ఆడాడు మామ ఈరోజైతే. టోటల్‌గా 5 పాయింట్స్ చేశాడు. అండ్ డిఫెన్స్ కూడా ఈరోజు పర్వాలే అనిపించింది. కానీ ఈరోజు మొత్తం రైడర్సే అదరగొట్టారు మామ. 2 టీమ్స్ నుంచి. గగన్ అయితే చాలా సైలెంట్ చేశారని చెప్పొచ్చు తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్. ఇక యూపీ యోధ టీం నుంచి చూసినా వాళ్ళ డిఫెన్స్ నుంచి అయితే అసలు ఆన్సరే లేదు మామ మన రైడర్స్ మీద. తుమిత్ అయితే అసలు టాకిల్సే చేయలేకపోతున్నాడు మన రైడర్స్ మీద. మ్యాచ్ మొత్తం ప్రఫుల్ వల్లనే తిరిగింది మామ. వాళ్ళ రైడర్స్ అయితే ఒక గగన్ మాత్రమే చాలా మంచిగా ఆడాడు. అండ్ కమింగ్ టు మన ప్రివ్యూలో ఏం మాట్లాడుకున్నామో అదే జరిగిందని చెప్పి. గుమాన్ సింగ్‌ని వారు మెయిన్ 7లో పెట్టలే. అదొక వరస్ట్ డిసిజన్ తీసుకున్నారని చెప్పామో అదే చేశారు. కానీ ఎప్పుడైతే సబ్‌స్టిట్యూట్‌లో వచ్చి తను పాయింట్స్ చేయడం స్టార్ట్ చేశాడో, మళ్ళా తనని మెయిన్ ప్లేయర్‌గా తీసుకున్నారని చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా తెలుగు టైటన్స్ అదరగొట్టిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్‌ల. లైన్‌గా 4 మ్యాచెస్ గెలిచి మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు మామ ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో. గ్రేట్ విక్టరీ ఫర్ ది తెలుగు టైటన్స్. అదరగొట్టారు మామ. మీరు ఏ ప్లేయర్ వల్ల తెలుగు టైటన్ గెలిచిందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫైనల్‌గా తెలుగు టైటన్ 5 పాయింట్స్ లీడ్‌తో గెలిచింది మావ ఈ మ్యాచ్‌ని. చాలా క్లోజ్ మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ తెలుగు టైటన్ అండ్ తెలుగు టైటన్ ఫ్యాన్స్ మావ. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థాంక్ యూ.